ప్రతి గృహము కుసుమహరుల నిలయమే, ప్రతి హృదయం కుసుమహరు నివాసమే. ప్రతి గృహము కుసుమహరుల నిలయము 829వ ఎపిసోడ్లోని విశేషములు. శ్రీ హరనాథ మహాప్రభుని అద్భుత తత్వము తెలియచేయుచున్నవారు శ్రీ శ్యామ్ సుందర్, USA. ప్రతి గృహము కుసుమహరుల నిలయము 829వ ఎపిసోడ్కు స్వాగతం, సుస్వాగతం. శ్రీ హరనాథ మహాప్రభు దైనందిన సాంఘిక కార్యములను అనుష్ఠానపూర్వకంగా బోధించేందుకు అవతరించెను. కృత్రిమ భేదములకు, కుటిల ఆచారములకు స్వస్తి చెప్పి నవ్య భారతంను స్థాపించి అందరినూ ఒకటిగా ఉండి కష్ట సుఖములను అనుభవించవలనని సంకల్పించెను. విశ్వ మానవ సోదరత్వము అలవర్చుకుని జీవితంలో మహోన్నతులు కావాలని ఆశయంతో ఉండవలనని బోధించుచుండెను. పరంధామును చేరుటకు పరోపాయము నిష్కామ పరిపూర్ణ ప్రేమజ్యోతి అని తెలియజెప్పాను. ప్రేమ ప్రభావం అనంతం, అపారము, అత్యద్భుతం. ప్రేమయందుల విశేష ప్రభావము అనేక రకములైన మానవులు ఒకటి అయి భిన్నత్వంను మర్చి ఏకత్వంను పొంది సృష్టి యొక్క దివ్య గుణగణ సంకీర్తన చేయుచుందురు. ప్రేమ అపరిచిత వ్యక్తులను సహితము హృదయానంతరాళమును మలీనమును నిర్మూలించి ఏకము కావించుచుండెను. శ్రీహర్నాథుని పావన సాన్నిధ్యమున భక్తులు ఒకే కుటుంబమునకు చెందిన వ్యక్తుల మన భావన ఉదయించి అన్యోన్య అత్యంత వాత్సల్యములతో కలిసిమెలిసి ఉండేవారు. ఇదే శ్రీ హరనాథ మహాప్రభువుని అద్భుత తత్వం. ఇంతటి మహత్తర కార్యక్రమము టీవీ ద్వారా ప్రపంచ ప్రజలకు తెలియచేయుటకు సహకరించిన దాతలు, భక్తులు శ్రీ నర్రా శ్రీనివాసులు రెడ్డి దంపతులకు, వారి కుటుంబ సభ్యులకు సకల శుభములు, ఆయురారోగ్యములు ప్రసాదించమని అవతార పురుషులు శ్రీ కుసుమహరనాథులకు మా ప్రార్థన. శ్రీ నరసింహాచార్యులు, శ్రీమతి అనసూయమ్మ గారి ఆశీస్సులతో శ్రీ నర్రా శ్రీనివాసులు రెడ్డి నిర్మించిన శ్రీ కుసుమహరనాథ ధ్యాన మందిరము జనగామ పట్టణంలో 8/2/2025 నుండి 14/2/2025 వరకు అఖండ షోడశాక్షరి జయ హరనాథ జయ కుసుమకుమారి జయ నామ సప్తాహము నిర్వహించినారు. శ్రీ నర్రా శ్రీనివాసులు రెడ్డి సతీమణి శ్రీమతి సునీత 108 భక్తులకు పసుపు కుంకుమ చీరలను సమర్పించుతున్నారు. తిలకించండి. జన్మల పుణ్యమో నీ సేవనా కృపపించరా, జన్మల పుణ్యమో నీ సేవనా కృపపించరా, ఎన్ని జన్మల పుణ్యమో నీ సేవనా కృపపించరా, ఎన్ని జన్మల పుణ్యమో నీ సేవనా నిన్ను మరువక ఉండు నటుల వరములీయర శ్రీహర, నిన్ను మరువక ఉండు నటుల వరములీయర శ్రీహర, నిన్ను మరువక ఉండు నటుల వరములీయర శ్రీహర, నిన్ను మరువక ఉండు నటుల వరములీయర శ్రీహర. నాది నీదను పేద భావం నామదిని తొలగించరా, నాది నీదను పేద భావము నామదిని తొలగించరా, నాది నీదను పేద భావము నామదిని తొలగించరా, నాది నీదను పేద భావము నామదిని తొలగించరా, వదలగను నీ నామస్మరణతో జీవితము గడిపింపరా, వదలగను నీ నామస్మరణతో జీవితము గడిపించరా, వదలగను నీ నామస్మరణతో జీవితము గడిపింపరా,
తల్లి తండ్రి తాత దైవము సర్వమీవని నమ్మితే 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 చలని నీ ప్రేమ నాపై చూపమని నే కోరితే చలని నీ ప్రేమ నాపై చూపమని నే కోరితే ఈ కార్యక్రమంలో సామూహిక కుంకుమార్చన నిర్వహించిన వారు శ్రీ ఎంబి నరసింహమూర్తి. అఖండ కుంకుమ అర్చనం అహం కరిష్యే ఆదౌ నిర్విఘ్న పరిసమా అవాప్యర్థం గణపతి పూజాం కరిష్యే. కుంకుమ అర్చన సమయే కుంకుమ హర దేవత ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి. ఆ పుష్పాన్ని చేతిలో పట్టుకుని కళ్ళు మూసుకుని అమ్మవారిని బాబాని ప్రార్థన చేసుకుని మీ మనసులో ఉన్న కోరికల్ని చెప్పుకుని అమ్మా మొట్టమొదటిసారిగా నీకు ఈ విధంగా ఈ పుష్పంతో నీకు సమర్పిస్తున్నాము, మా పుష్పాంజలి కనుకోండి అని చెప్పేసి నమస్కారం చేసి ఆ ఫోటో దగ్గర పెట్టుకోండి. ఓం యస్వనామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళా త్రయో సముత్పన్నాకుందాం సర్వతో జయమంగళం. నమస్కారం చేయండి. లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభవ యశామిత్రీవరాస్యామో హృదయస్ఫూర్ణార్దన ఆపదామపహస్కారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. అలా నమస్కారం చేయండి. చేతిలో ఉన్న అక్షంతలు తీసుకోండి. ఆ అక్షంతల్నే ఒక్కొక్క కింద 6 సార్లు పూజ చేయాలి. విఘ్నేశ్వరుడి మీద ఒకటి పూజా ద్రవ్యాన్ని బ్రోక్ష ఆ కలసలో ఉండేటువంటి నీళ్లు ముగ్గుతోడు తీసుకుని అక్కడ ఉన్న పూజా ద్రవ్యాలు మీకు ఇచ్చిన వాటిని కలసోదికైనా పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవం మళ్ళా ఇంకో మాట పువ్వుతో నీళ్లు తీసుకుని ఆ రక్షాబంధనం మీద విఘ్నేశ్వరుడి మీద వేయండి. దేవం మూడవది ఆత్మానం ఆత్మానం బ్రోక్ష ఓం అసునేతే ఒక పువ్వు అక్షంతలు పెట్టుకోండి. ఓం అసునేతే పునరుత్పాదు పునః ప్రాణమహనో దేహి భవం యోపస్యేమ పూజమచనం సన్నమతే మణయాన స్వస్తి అమృతం వై ప్రాణా అమృతమాప ప్రాణామేవ యథాత్మ ముఖపైతే గణపతి ఆంగం తాయిదం తవాహరం పరివార్తమేతం గణపతి మామహయామి స్థాపయామి పూజయామి విధానం కురు. అక్కడ విఘ్నేశ్వరుడు పెట్టండి. నవరత్న ఖచ్చిత సింహాసనార్థం పట్టుకొని సమర్పయామి. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. నమస్కారం చేసుకోండి, ప్రార్థన చేయండి, కళ్ళు పూచుకోండి, విఘ్నేశ్వరుడికి దండం పెట్టుకోండి. శుక్లాంబరం విష్ణుం చతుర్వర్ణం చతుర్భుజం నమో నమః. షోడశోపచార పూజాం సమర్పయామి. నమస్కారం చేయండి. ప్రకారేణ మాఘమాస మంగళవార ప్రయుక్త మహాపర్వణి పుణ్యదివసే అఖండ కుసుమహర నామయజ్ఞ మధ్యమ చతుర్థ దివసే ప్రాతఃకాలే కుసుమకుమారి
దేవి ప్రేతయే అఖండ కుంకుమార్చన సమయే ప్రార్థనాపూర్వక నమస్కారం అనంతరం అతః అష్టోత్తర శతనామ కుంకుమార్చనం కరిష్యే. ఓం బ్రహ్మదేవానాం ప్రతీకమిదం వృక్షవిప్రాణాం వైష్ణవీరాణాం తేనో వృక్షాణాం స్వధితునామాం స్వామ పవిత్ర మధ్య నిరవన్నో. శ్రీ కుసుమహరనాథులకు చేయు కళ్యాణోత్సవము నిర్వహించిన వారు శ్రీ ఎంబి నరసింహమూర్తి గారు. స్వాగతం హరా సుస్వాగతం హరా స్వాగతం హరా సుస్వాగతం హరా స్వాగతం హరా సుస్వాగతం హరా స్వాగతం హరా స్వాగతం హరా స్వాగతం సుస్వాగతం శరణాగతం హరా స్వాగతం స్వాగతం శరణాగతం హరా స్వాగతం సుస్వాగతం శరణాగతం హరా స్వాగతం స్వాగతం శరణాగతం హరా స్వాగతం హరా స్వాగతం హరా స్వాగతం. ఓం యజ్ఞేన యజ్ఞమయజంత దేవాతాని ధర్మాని ప్రథమాన్యాసన్ దేహనాకం మహిమానస్తేత్ర ప్రవేశాధ్యాత్మదేవా గణపతిం యథాస్థానం ఉద్వాసయామి యథాస్థానం ప్రవేశయామి. ప్రజాపతేర్సహజం పురస్తాత్ ఆయుష్యం అగ్ర్యం ప్రతిముంచ శుద్ధం యజ్ఞోపవీతం ఫలమస్తు తేజః పరపూజ సమయే యజ్ఞోపవీత దేవతాభ్యో నమః. యజ్ఞోపవీత షోడశోపచార పూజాం ధూపాగ్రాపయామి. అక్షంతర పూజ చేయండి. కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణువే నమః, మధుసూదనాయ నమః, త్రిపురమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకృష్ణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, వృద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, దోక్షాయ నమః, నారాయణాయ నమః, చితాంజనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరే శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. సుందర ఆ కన్యాదానానికి సంకల్పం చెప్తాం. చెప్పండి. దశ పూర్వేషాం దశ పరేషాం మధ్వంశానాం శాశ్వత బ్రహ్మలోకే నివాస సిద్ధ్యర్థం కుసుమహర లీలా కళ్యాణ సమయే
సాలంకృత కన్యాదానం కరిష్యే. ఇప్పుడు చేసేటువంటిది సాలంకృత కన్యాదానము. ప్రవర చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత మనకున్నది ఇక్కడ ఉంది. ఓం చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. కాశ్యప వత్సార నైధ్రువ రేఫ రైప శండిల శాండిల్య సప్తార్షేయ ప్రభరాన్విత శాండిల్య చ గోత్రోద్భవత్య మదన గోపాల శర్మణో నత్రే. మదన గోపాలుడు అనేటువంటి ఆయన యొక్క ముని మనవడు మన బాబా నత్రే అంటే చెప్పేది. చతుస్సాగర పర్యంతంలో బ్రాహ్మణేభ్య శుభం భవతు. కాత్యపవత్సార నైధ్రువ రేప రైప శండిల శాండిల్య సప్తార్షేయ ప్రభరాన్విత శాండిల్య సగోత్రోద్భవత్య శ్రీకాంత శర్మణ పౌత్రాయ. శ్రీకాంతుని యొక్క మనవడు. చతుస్సాగర పర్యంతంలో బ్రాహ్మణేభ్య శుభం భవతు. కాశ్యప వత్సార నైధ్రువ రేఫ రైప శండిల శాండిల్య సప్తార్షేయ ప్రభరాన్విత శాండిల్య చ గోత్రోద్భవత్య జయరామ శర్మణ పుత్రాయ. జయరాముని యొక్క కొడుకు. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. కాశ్యప వత్సార నైధ్రువ రేఫ రైప శండిల శాండిల్య సప్తార్షేయ ప్రవరాన్విత శాండిల్య చ గోత్రోద్భవత్య అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక చతుర్దశ భువనపాలకస్య బెనర్జీ వంశ తిలక తత్వమసి యజుర్వేద శేఖోధ్యాయినే సాక్షాత్ కృష్ణ అభిన్న స్వరూపాయ హరనాథ శర్మణే వరాయ. హరనాథ శర్మ వరుడు. అది బాబా యొక్క ప్రబలం చెప్తున్నాం. ఇక అమ్మది పంచార్షేయం. 5 ఋషులే ఉంటారు మన గోత్రానికి. చతుస్సాగర పర్యంతంగో బ్రాహ్మణేభ్య శుభం భవతు. భార్గవ చవన ఆప్సువాన శ్రీవాత్స పౌరోభాస్య పంచార్షేయ ప్రవరాన్విత వాత్సాయన సగోత్రోద్భవత్య విశ్వంభర శర్మణో నత్రే. విశ్వంభరుని యొక్క ముని మనవరాలు. చతుస్సాగర పర్యంతంగో బ్రాహ్మణేభ్య శుభం భవతు. భార్గవ చవన ఆప్సువాన శ్రీవాత్స పౌరోభాస్య పంచార్షేయ ప్రవరాన్విత వాత్సాయన సగోత్రోద్భవత్య జగ్గేశ్వర శర్మణ పౌత్రీ. జగ్గేశ్వరుని యొక్క మనవరాలు. చతుస్సాగర పర్యంతంగో బ్రాహ్మణేభ్య శుభం భవతు. భార్గవ చవన ఆప్సువాన శ్రీవాత్స పౌరోభాస్య పంచార్షేయ ప్రవరాన్విత వాత్సాయన సగోత్రోద్భవత్య కందర్ప సుందర భట్టాచార్య శర్మణ పుత్రీ. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శుభం భవతు. భార్గవ చవన ఆప్సువాన శ్రీవాత్స పౌరోభాస్య పంచార్షేయ ప్రవరాన్విత వాత్సాయన సగోత్రోద్భవీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి చతుర్దశ భువనపాలకి తత్వమసి యజుర్వేద శేఖోధ్యాయినే సాక్షాత్ రాధా అభిన్న స్వరూపిణే కుసుమ కుమారి నామ్నే కన్యా. విచిత్రమైన సంఖ్యనాదం. అయ్యా బంగారు కానుకలు అన్నాము. కళ్యాణ సందర్భంలో చరితవ్యం ధర్మే చ అర్థే చ మోక్షే చ నాతి చరామి నాతి చరితవ్యం. నమస్కారం చేసుకోండి. కన్యాదాన కన్యాదాన ముహూర్తస్తు ముహూర్తస్తు అదత్రి ముహూర్త అవధాన. అయ్యా అందరూ కూడా ఇది తీసుకోండి. జీలకర్ర బెల్లం చేత పట్టుకోండి. ఇలాగా ఇలా దగ్గరగా పట్టుకోండి. కళ్యాణ సందర్భంగా
अभिप्रतग्नागहे त्रिजामहापरिपातया सम्मराजिञ्च विराजिञ्च अभिप्रियर्याचनो गृहे लक्ष्मीराष्ट्रस्यजामुख्यातयामा सगुं श्रीयामते सन्ततश्रीरस्तु समस्त तन्मङ्गलानि भवन्तु नित्यश्रीरस्तु नित्यमङ्गलानि भवन्तु माङ्गल्यदेवताभ्यो नमः माङ्गल्यगौरीदेवताभ्यो नमः కుసుమహరులకు కళ్యాణం అది గాంచిన వారిది వైభోగం కుసుమహరులకు కళ్యాణం అది గాంచిన వారిది వైభోగం చంద్రావళి కందర్ప సుందరుల ముద్దుల కూతురు ఆ కుసుమ భగవతి సుందరి జయరాముల సుతుడౌ హరనాథు వరించె సుమా కుసుమహరులకు కళ్యాణం అది గాంచిన వారిది వైభోగం రూపిణి కుసుమ కుమారి పెంటి కూతురై నిలిచెనుగా పురుషోత్తముడౌ శ్రీహరనాథుడు పెంటి కొడుకు తానయ్యనుగా కుసుమహరులకు కళ్యాణం అది గాంచిన వారిది వైభోగం. అశేష భక్తులు జనగామ నగర వీధులలో శ్రీ కుసుమహరులను ఆనందోత్సాహములతో చేయు ఊరేగింపు నగరోత్సవము తిలకించి శ్రీ కుసుమహరుల కృపాకటాక్షములు పొంద ప్రార్థన.